హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ సాక్షిలో కవర్ అయినటువంటి ఎడిటోరియల్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఆల్ ఇండియా రేడియో అండ్ పిఐబిలో కవర్ అయినటువంటివి మనం వన్ లైనర్స్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ యొక్క ప్లేసెస్ ఇన్ న్యూస్ మ్యాప్ పాయింటింగ్ డిస్కస్ చేసి దెన్ క్విజ్ డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. మరి ఈరోజు ఎడిటోరియల్లో మనకి డీటెయిల్గా కవర్ అయినటువంటి ఏందో ఫస్ట్ చూద్దాం స్టూడెంట్స్. మనకి యొక్క వీడియో వచ్చేసేసి 31 జూలై 2020కి సంబంధించినటువంటి వీడియో స్టూడెంట్స్. మరి ఈరోజు మనం డీటెయిల్ డిస్కస్ చేయబోయేది సాక్షి ఎడిటోరియల్లో వచ్చినటువంటి ఇండియా ఇరాన్ రిలేషన్స్, దాని తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయినటువంటి బ్యాంకింగ్ గవర్నెన్స్ రిఫార్మ్స్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయినటువంటి రష్యా ఇండియా చైనా ఎంగేజ్మెంట్. వీటిని మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తామన్నమాట. దెన్ వన్ లైనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నిటిని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. మరి ఫస్ట్ వన్ ఇండియా ఇరాన్కి సంబంధించి ఇది మనకి సాక్షి ఎడిటోరియల్లో రావడం జరిగింది స్టూడెంట్స్. సాక్షి ఎడిటోరియల్లో రావడం జరిగింది. సో మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఇక్కడ వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ద ఇరాన్, వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ద ఇరాన్, దాంతోపాటు సో వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇరాన్, క్యాపిటల్ ఆఫ్ ఇరాన్. సో దెన్ ఈ ఆర్టికల్లో ఏం చెప్పారంటే రీసెంట్గా ఈ యొక్క ఇరాన్ అనేది చైనాతోని తన యొక్క సంబంధాలు క్లోజ్ అవుతున్నప్పటికీ కూడా భారతదేశం ఇరాన్ని వదిలిపెట్టుకోకూడదు, భారతదేశం ఇరాన్తోని క్లోజ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది స్టూడెంట్స్. సో ఇది ఈరోజు సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్ ఎడిటోరియల్లో. ఓకే, మరి మన కాంటెక్స్ట్, ఈ సందర్భం అర్థం కావాలంటే ఫస్ట్ మీకు మ్యాప్ పాయింటింగ్ అర్థం కావాలి. మనం ఈ ఈ యొక్క వీడియోలో బేసికల్లీ ఇండియా ఇరాన్ డిస్కస్ చేస్తున్నాం. దాంతోపాటు చబహార్ పోర్ట్ అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. దాంతోపాటు ఇక్కడ నుండి ఒక రైల్వే లింక్ ఎక్కడి వరకు అంటే జరాంజ్ ఇక్కడ వరకు ప్లాన్ చేయడం జరిగింది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం అన్నమాట ఈ వీడియోలో. ఓకే, సో అందుకోసమని ఈ మ్యాప్ ఇంక్లూడ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. దాంతోపాటు సో మనం ఇక్కడ తీసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఇరాన్ వాళ్ళకి ఒక స్ట్రాటజిక్ పోర్ట్ ఉంటుందన్నమాట. దాని పేరు ఏంటంటే జస్క్ పోర్ట్ అంటారు. ఇది కూడా సో చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఈ పోర్ట్లో చైనా వాళ్ళు ఇన్వెస్ట్ పెట్టడానికి సో ఆసక్తి చూపుతున్నారన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఇక్కడ పర్షియన్ గల్ఫ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఆయిల్ని తీసుకొచ్చే షిప్స్ అన్నీ కూడా ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏ కంట్రీకి అయితే కనుక డిప్లొమాటిక్ స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుందో ఆ కంట్రీకి సో ఎక్కువ అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. మరి ఇప్పుడు మనం ఈ కాంటెక్స్ట్ అంతా ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ చబహార్ పోర్ట్ నుంచి ఈ యొక్క జరాంజ్ వరకు ఏదైతే కనుక రైల్వే ట్రాక్ వేద్దామని చెప్పేసి ఈ యొక్క ఇండియా అండ్ ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో అగ్రిమెంట్ కుదిరింది స్టూడెంట్స్. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ అగ్రిమెంట్లో ఇన్వాల్వ్ అయింది ఎవరంటే ఇర్కాన్, ఇండియన్ రైల్వేస్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్, వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, కాకపోతే రీసెంట్గా ఈ ప్రాజెక్ట్ నుంచి వితౌట్ ఇండియా సపోర్ట్ లేకుండానే మేము టేక్ ఆఫ్ చేస్తామని చెప్పేసి ఇరాన్ చెప్పడం జరిగింది. అదే కాంటెక్స్ట్లో ఈ యొక్క ఇరాన్ చైనా నుండి ఫినాన్షియల్ హెల్ప్ను కూడా తీసుకుంటున్నట్టు ఈ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా అనౌన్స్ చేయడం జరిగింది. చెప్తాను నేను మీకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే ఏంటో. సో మరి మనం ఇంట్రడక్షన్ రిమార్క్స్ చూసినట్టయితే కనుక ఇరాన్తో మన భారతదేశ సంబంధాలు అనేవి లైక్ హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చారిత్రాత్మక, దాంతోపాటు సివిలైజేషన్, మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో కూడా విన్నాం మనం ఏంటి ఈ యొక్క పర్షియాకి, దాంతోపాటు ఈ యొక్క ఇరాక్, ప్రజెంట్ డే ఇరాక్, అప్పుడు మెస్పటోమియా అనేవాళ్ళు, ఆ ఏరియాస్తోని ట్రేడ్ రిలేషన్స్ ఉన్నట్టు మనం గతంలో అబ్జర్వ్ చేసాం. దాంతోపాటు ఈ యొక్క మనకు జాగ్రఫికల్గా కూడా ఇరాన్ చాలా క్లోజ్గా ఉన్నటువంటి కంట్రీ అనమాట. మరి దీన్ని మనకి అనుకూలంగా మలుచుకోవడం ద్వారా
మన రెండు దేశాలకు కూడా ఈ యొక్క మధ్య ఆసియా ప్రాంతంలో, సెంట్రల్ ఏషియా ప్రాంతంలో రెండు దేశాలకు కూడా బెనిఫిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. బెనిఫిట్ అవ్వచ్చు మన కనెక్టివిటీని పెంచుకోవడం ద్వారా. సో ఇరాన్ అనేది మనకి స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ కంట్రీ. దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి. నెక్స్ట్, చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ టేకప్ చేస్తున్నారు అనమాట. అంటే ఇదేంటంటే ఒక మౌలిక రంగంలో ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ అనమాట. దీన్ని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అంటారు అనమాట. మౌలిక రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది. చైనా అనేది ల్యాండ్ బేస్ మీద ఈ ప్రాజెక్ట్ చేస్తుంది, అలానే వాటర్ బేస్ మీద ఈ ప్రాజెక్ట్ చేస్తుంది అనమాట. ఈ యొక్క ఓషన్లో ఉండేటటువంటి ప్రాజెక్ట్ని ఏమంటామంటే మనం మ్యారిటైమ్ సిల్క్ రోడ్ అంటాం. ల్యాండ్ పైన ఉండేదాన్ని మనం ఈ యొక్క వన్ బెల్ట్ వన్ రోడ్ అంటున్నాం అనమాట. ఈ యొక్క ల్యాండ్ ప్రాజెక్ట్లో కానీ ఈ యొక్క ఓషన్ ప్రాజెక్ట్లో కానీ ఇరాన్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీగా చైనా గుర్తిస్తుంది అనమాట. అంటే ఈ విధంగా లింక్ చేయడానికి అని చెప్పేసి. కాబట్టి తన యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా ఇరాన్ అనేది చైనాకి ఎంతో యూజ్ కాబోతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సో చైనా ఈజ్ గెటింగ్ వెరీ క్లోజ్ టు ఇరాన్ అన్నమాట. ఓకే, మరి ఈ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా ఆల్మోస్ట్ ఆల్ చైనా అనేది ఇరాన్తో $400 బిలియన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టుగా తాజా వార్తలు నివేదించాయి. ఈ $400 బిలియన్ ఆల్మోస్ట్ ఆల్ $120 బిలియన్ అనేవి చైనా అనేది ఇరాన్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఏమేమి ఉన్నాయంటే లైక్ రోడ్స్ కానీ లేదా రైల్వేస్ కానీ వీటిని డెవలప్ చేయడానికి కోసం అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఇండియా అనేది సైడ్ లైన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సైడ్ లైన్ అయ్యేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది స్టూడెంట్స్. సో మరి రీసెంట్గా ఇరాన్ ఏం చెప్పిందని చెప్పాను, వాళ్ళ యొక్క ట్రైన్ ప్రాజెక్ట్ని వాళ్ళే నిర్మించుకుంటామని చెప్పారు కదా. వాళ్ళు ఎక్కడి నుంచి నిర్మించుకుంటామని చెప్పారు, వాళ్ళకి ఇరానియన్ నేషనల్ డెవలప్మెంట్ ఫండ్ దీన్ని ఉపయోగించుకొని మేము ఈ యొక్క ట్రైన్ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తామంటున్నారు. ఇరానియన్ నేషనల్ డెవలప్మెంట్ ఫండ్. సో బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఈ ఫండ్ను ఉపయోగించుకొని వీళ్ళు ప్రాజెక్ట్ చేస్తామన్నారు. అట్ ద సేమ్ టైం ఏ సందర్భంలో, చైనా వాళ్ళు $400 బిలియన్ ఇస్తున్నటువంటి సందర్భంలో. కాబట్టి మన ఇండియా అనేది చాలా కాషియస్గా ఉండి ఇరాన్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇరాన్ని మనం ఎట్టి పరిస్థితులలో కూడా లూజ్ అవుట్ చేసుకోకూడదు. దాంతోపాటు ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇరాన్ పైన ఈ యొక్క యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి శాంక్షన్స్ ఆంక్షలు విధించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ఇరాన్ అనేది యురేనియం ఎన్రిచ్మెంట్ చేస్తుంది అని చెప్పేసి. యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే ఏంటంటే స్టూడెంట్స్, యురేనియం సహజ సిద్ధంగా మనకి ఈ యొక్క ఎక్కువ మొత్తంలో 238 యురేనియం 238 ఐసోటోప్లో ఉంటుందన్నమాట. చాలా కొద్ది మొత్తంలోనే లైక్ 0.7% మాత్రమే యురేనియం 235 ఫామ్లో ఉంటుంది. మరి ఎప్పుడైతే కనుక దీన్ని ఎన్రిచ్మెంట్ చేస్తామో, ఎన్రిచ్మెంట్ అంటే దీన్ని మనం ఈ యొక్క సెంట్రిఫ్యూజ్ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, సెంట్రిఫ్యూజ్, అందులో ఈ యొక్క యురేనియంను ఇంక్లూడ్ చేసి ఎప్పుడైతే సెంట్రిఫ్యూజ్ చేస్తామో అప్పుడు మెల్లిగా ఈ యొక్క యురేనియం 235ని యురేనియం 238 నుంచి సపరేట్ చేస్తూ ఉంటాం. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఎప్పుడైతే కనుక మనకి యురేనియం 235 కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుందో అప్పుడు యురేనియం కాస్త ఈ యొక్క ఎలక్ట్రిసిటీకి ఉపయోగపడే యురేనియం కాస్త అణ్వాయుధాలు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే నథింగ్ బట్ మనం దేని కాన్సన్ట్రేషన్ పెంచుతున్నాం, యురేనియం 235 కాన్సన్ట్రేషన్ని పెంచుతున్నాం కంపారిటివ్లీ యురేనియం 238తో కంపేర్ చేస్తే. సో ఈ విధంగా ఇరాన్ అనేది అణ్వాయుధాలను తయారు చేస్తుంది అన్నటువంటి రీజన్తో ఐక్యరాజ్య సమితి ఇరాన్ పైన ఈ యొక్క శాంక్షన్స్ ఆంక్షలు విధించడం జరిగింది. మరి ఇరాన్ ఈ యొక్క ఆంక్షల నుంచి బయటకు రావాలంటే ఇరాన్ ఏం చేయాలి? సో తమ దగ్గర ఎలాంటి ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరగట్లేదని ప్రూవ్ చేయాలన్నమాట. మరి ఈ సందర్భంలో ఇరాన్ ఈ యొక్క న్యూక్లియర్ డీల్ని కుదుర్చుకోవడం జరిగింది. ఇందులో ఉన్నది ఎవరు? యుఎస్ఏ నెంబర్ 1, చైనా నెంబర్ 2, ఫ్రాన్స్ నెంబర్ 3, జర్మనీ నెంబర్ 4, రష్యా నెంబర్ 5, యూకే నెంబర్ 6. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ఐక్యరాజ్య సమితిలోని
యుఎన్ యుఎన్ పర్మనెంట్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటుంది కదా, ఈ యొక్క ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలి, అందులో ఉన్న అన్ని దేశాలు ప్లస్ జర్మనీ. దాని తర్వాత ఆఫ్ కోర్స్ ఇందులో నుంచి యూఎస్ వెళ్ళిపోయింది, అది వేరే విషయం, మనం డిస్కస్ చేద్దాం. వీళ్ళ అగ్రిమెంట్ ఏం చెప్పారంటే, ఈ యొక్క ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో, బుషేర్ కానీ, లేదా ఇస్ఫహాన్ కానీ, నటాంజ్ కానీ, అరాక్ కానీ, వీటిని అన్నింటి కూడా ఇరాన్ క్లోజ్ చేయాలి. మరి ఇరాన్ వీటిని క్లోజ్ చేస్తుందా లేదా అనేది ఎవరు చెక్ చేస్తారంటే ఐఏఈఏ వాళ్ళు చెక్ చేస్తారు. ఐఏఈఏ. సో మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, సో ఐఏఈఏ స్టాండ్స్ ఫర్ అండ్ వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఐఏఈఏ. వీళ్ళు సో ఇరాన్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తారన్నమాట, ఇరాన్ కరెక్ట్గా ఫాలో అవుతుందా లేదా అని చెప్పేసి. మరి ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ఆంక్షల నుంచి ఇరాన్ తన సేవ్ చేసుకోవడానికి ఏం చేసింది, తన యొక్క న్యూక్లియర్ యాక్టివిటీస్ని తగ్గించుకుంటూ వచ్చింది. కాకపోతే అమెరికా ఏం చేసిందంటే, మేము నమ్మట్లేదు, ఇరాన్ తన యొక్క న్యూక్లియర్ యాక్టివిటీస్ని తగ్గించుకోలేదు అని చెప్పేసి అమెరికా ఏం చేసిందంటే, ఈ యొక్క న్యూక్లియర్ డీల్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది, ఎగ్జిట్ అయింది. అమెరికా నాట్ ఓన్లీ ఇరాన్ న్యూక్లియర్ డీల్ స్టూడెంట్స్, అమెరికా చాలా డీల్స్ నుంచి వెళ్ళిపోయింది. లైక్ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి కానీ, లేదా యునెస్కో నుంచి కానీ, లేదా యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి కానీ, లేదా రీసెంట్గా ఓపెన్ స్పేస్ ట్రీటీ నుంచి వెళ్ళిపోతున్నట్టు, ఈవెన్ డబ్ల్యూహెచ్ఓ నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. ఈ విధంగా అనమాట. మరి ఎప్పుడైతే కనుక అమెరికా ఈ ట్రీటీ నుంచి వెళ్ళిపోయిందో, అమెరికా ఏం అనౌన్స్ చేసిందంటే, ఇరాన్తోని ఎవరెవరైతే కనుక డీలింగ్స్ పెట్టుకుంటారో వాళ్ళందరిపైన మేము క్యాట్సా చట్టాన్ని ప్రయోగిస్తాం. క్యాట్సా, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. అంటే ఎవరైతే కనుక అమెరికా శత్రు దేశాలతోని ఈ యొక్క బిజినెస్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయో వాళ్ళపైన అమెరికా అనేది శాంక్షన్స్ విధిస్తుంటుంది అనమాట. ఆఫ్ కోర్స్ ఇది ఇలా అమెరికా చెప్పింది కాబట్టి ఇండియా ఇరాన్ నుండి మనకు చాలా తక్కువ ధరకి ఈ యొక్క క్రూడ్ ఆయిల్, ముడి చమురు వస్తున్నప్పటికీ కూడా మనం ఇరాన్ నుంచి తగ్గించుకున్నాం. దాంతోపాటు చబహార్ పోర్ట్ ఏదైతే కనుక మనం అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నామో దానికి మనం ఎక్సెప్షన్ తీసుకున్నాం. అంటే అది అమెరికా శాంక్షన్స్ పరిధిలోకి రాకుండా మనం ఎక్సెప్షన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, మనం పోర్ట్కి అయితే ఎక్సెప్షన్ తీసుకున్నాం కానీ రైల్వే ప్రాజెక్టుకి కూడా మనకి ఎక్సెప్షన్స్ ఉన్నప్పటికీ కూడా వీటికి సప్లై చేయాలంటే వేరే కంట్రీస్ నుంచి సప్లై చేయాలి కదా, ఆ కంపెనీస్ భయపడ్డాయి అన్నమాట. మేము ఎక్కడ ఈ ప్రాజెక్టుకి సపోర్ట్ చేస్తే మా పైన అమెరికా శాంక్షన్స్ విధిస్తుందో అని చెప్పేసి. కాబట్టి ఈ ప్రాజెక్ట్ టేకప్ అవ్వడం చాలా లేట్ అయింది. దానివల్ల ఏమైంది, ఇండియా అనేది ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వలేకపోయింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చైనా ఏం చేసిందంటే, తన యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా, దాంతోపాటు ఈ యొక్క కోవిడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చైనా పైన చాలా క్రిటిసిజం వస్తుంది స్టూడెంట్స్. ఎందుకంటే చైనాలోని వుహాన్ ఈ యొక్క కరోనా వైరస్కి హబ్గా మారింది కాబట్టి అని చెప్పేసి చైనా ఏం చేస్తుంది, చైనా ఈ ఇరాన్ దాంతోపాటు ఈ ఆఫ్రికా నేషన్స్కి ఈ యొక్క ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం, దాంతోపాటు మాస్కులు ఇవ్వడం లాంటి హ్యుమానిటేరియన్ ఎఫర్ట్స్ అంటే ఈ యొక్క మానవత్వానికి సంబంధించిన చర్యలు చేయడం ద్వారా చైనా తన పైన ఉన్నటువంటి బ్లేమ్ ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవడానికి ట్రై చేస్తుంది. దాంతోపాటు ఈ యొక్క అమెరికాతోని ఇరాన్తోని మంచి సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఈ యొక్క చైనాకి ఏం కలిసి వస్తుందని చెప్పాను, 1 బెల్ట్ 1 రోడ్లో కలిసి వస్తుంది అని చెప్పాను. దాంతోపాటు ఈ 1 బెల్ట్ 1 రోడ్లో భాగంగా చైనా ఏదైతే కనుక మ్యారిటైమ్ సిల్క్ రోడ్ ఏర్పాటు చేస్తుందో ఇందులో భాగంగా ఆల్రెడీ చైనా కొన్ని దేశాల్లో తన యొక్క డామినెన్స్ని ఆల్రెడీ ప్రదర్శిస్తూ వస్తుంది స్టూడెంట్స్. అంటే ఏ దేశాలలోనైతే కనుక చైనా వాళ్ళకి లోన్స్ ఇచ్చిందో, అప్పులు ఇచ్చిందో ఆ దేశాలలో చైనా ఆ దేశాలని కంట్రోల్ చేస్తూ వస్తుందన్నమాట. అంటే ఆ దేశాల్లో ఉన్నటువంటి పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో నేను మీకు చెప్తాను అది కమింగ్ స్లైడ్స్లో. అది శ్రీలంకలోని హంబన్తోట కానీ లేదా జిబౌటి ఆఫ్రికాలోని కానీ నేను మీకు చెప్తాను కమింగ్ స్లైడ్స్లో. ఈ విధంగా చైనా అనేది తన 1 బెల్ట్ 1 రోడ్లో ప్రాజెక్టులో భాగంగా, దాంతోపాటు కోవిడ్ కాంటెక్స్ట్లో తన ఉన్నటువంటి ఇమేజ్ని మళ్ళీ మేకోవర్ చేసుకోవడానికి చైనా అనేది ప్రయత్నిస్తుంది స్టూడెంట్స్. మరి ఇండియా ఏం చేయాలి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇండియా ఏం చేయాలంటే, ఈవెన్
ఈ యొక్క ఇరాన్ అనేది చైనాతోని క్లోజ్గా మూవ్ అవుతున్నప్పటికీ కూడా మనం ఈ యొక్క ఇరాన్ని దూరం చేసుకోవాల్సిన పని లేదు. ఓకే, సో ఇరాన్కి మనం గతంలో కొన్ని వ్యాక్సిన్స్ హెల్ప్ చేసినట్టు ఇప్పుడు కూడా మనం హెల్ప్ చేయొచ్చు. దాంతోపాటు కరోనా మెడిసిన్స్ ఇచ్చి ఇరాన్కి హెల్ప్ చేయొచ్చు. ఈ విధంగా మనం సాఫ్ట్ డిప్లొమసీని మనం ప్రయోగించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ఎందుకంటే స్టూడెంట్స్ ఈ యొక్క చైనా వన్ బెల్ట్ వన్ రోడ్లో భాగంగా తన డామినెన్స్ ఏ విధంగా పెంచుకోవాలని చూస్తుందో మనకు వెస్ట్ ఏషియా పాయింట్ ఆఫ్ వ్యూలో, పశ్చిమాసియా పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా మిడిల్ ఈస్ట్ అంటే మధ్యాసియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇరాన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ను కోల్పోకూడదు. దాంతోపాటు చైనా మనకి ఇండియన్ ఓషన్లో తన డామినెన్స్ పెంచుకున్నటువంటి ఈ సందర్భంలో ఇండియా కూడా ఈ యొక్క అండమాన్ నికోబార్ ప్రాంతంలో కానీ తన యొక్క నేవీ కమాండ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఇండియా కూడా గ్రాడ్యువల్గా తన యొక్క మిలిటరీ బేస్ని పెంచుకుంటుందన్నమాట. ఇక్కడ మీరు ఇక మ్యాప్లో చూస్తే కనుక స్టూడెంట్స్, చైనా పోర్ట్స్ అథారిటీస్ అసిస్టెడ్ బై చైనా ఏవి ఉన్నాయి? కొలంబో పోర్ట్, హంబంతోటా పోర్ట్, క్యాన్క్యూ పోర్ట్, దాంతోపాటు చిట్టగాంగ్ పోర్ట్, గ్వాదర్ పోర్ట్, ఇందాక జిబౌటీలో చెప్పినట్టు ఇక్కడ పోర్ట్. అంటే మీకు ఇవన్నీ అర్థం, ఈస్టర్న్ ఆఫ్రికా మీకు ఏమర్థమవుతుంది స్టూడెంట్స్? చైనా తన దేశాలకు ఫండింగ్ ఇవ్వడం ద్వారా ఆ పోర్ట్స్లో ఇక చైనా స్ట్రాటజిక్ కంట్రోల్ పెంచుకోవడం ద్వారా తన యొక్క ప్రెజెన్స్ని ఇండియన్ ఓషన్లో పెంచుకోవడానికి ట్రై చేస్తుందన్నమాట. దీన్ని కౌంటర్ చేయడానికి అఫ్కోర్స్ ఇండియా మలబార్ నేవీ ఎక్సర్సైజ్, ఇందులో వేరే దేశాలను కూడా ఇంక్లూడ్ చేసుకోవాలని కూడా ఇండియా ట్రై చేస్తున్నటువంటి విషయం మనకు తెలిసింది. కాబట్టి ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే స్టూడెంట్స్, ఇరాన్లో చైనా పెట్టుబడులు పెట్టడం మనకు కొద్దిగా ఆందోళన కలిగించే విషయం అయినప్పటికీ కూడా మనం ఇరాన్తో లాంగ్ టర్మ్ రిలేషన్స్ని కంటిన్యూ చేస్తూ ఆ దేశంతో ఉన్నటువంటి ఫినాన్షియల్ అండ్ కల్చరల్ రిలేషన్స్ని మనం కంటిన్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంకింగ్ గవర్నెన్స్ రిఫార్మ్స్ అంటే ఈ యొక్క బ్యాంక్స్ ఎలా పనిచేయాలి, ఎలా పనిచేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆర్బీఐ రీసెంట్గా కొన్ని నామ్స్ రిలీజ్ చేయడం జరిగింది. వాటి గురించి పబ్లిక్ ఒపీనియన్ అడిగిందనమాట. అదేంటంటే ఈ యొక్క ఇండియన్ కమర్షియల్ బ్యాంక్స్లో ఎవరైతే కనుక సిఈఓలు ఉంటారో, సిఈఓలు రెండు రకాలుగా ఉంటారు స్టూడెంట్స్. ఒకరు ప్రమోటర్ అంటే బ్యాంకు స్థాపించిన వాళ్ళు ఒకరు ఉంటారు అనమాట. ఇంకొకరు నాన్ ప్రమోటర్ అంటే బయట నుంచి అపాయింట్ అయిన వాళ్ళు. వీళ్ళ గురించి కొన్ని రూల్స్ని రీసెంట్గా ఆర్బీఐ రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది స్టూడెంట్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్లో రావడం జరిగింది. సో చూద్దాం మనం. ఫస్ట్ వన్, ఎవరైతే కనుక ప్రమోటర్ సిఈఓ ఉంటారో అంటే బ్యాంక్ స్థాపించిన వాళ్ళలో ఉంటారో వాళ్ళకి ఈ యొక్క డైరెక్టర్గా లేదా సిఈఓగా ఎన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటారు? 10 years మాత్రమే ఉంటారు. దీన్ని బట్టి ఏంది, ఓనర్షిప్ దాంతోపాటు బ్యాంక్ యొక్క మేనేజ్మెంట్ రెండు సపరేట్ చేయడం ద్వారా అన్నమాట. దీని ద్వారా బ్యాంకులో యొక్క మేనేజ్మెంట్ ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ఆర్బీఐ ఆలోచిస్తుంది. దాంతోపాటు ఎవరైతే కనుక ఈ యొక్క నాన్ ప్రమోటర్ ఉంటారో వాళ్ళ సిఈఓగా 15 years చేయవచ్చు అనమాట. ఈ 15 years తర్వాత ఒక 3 years గ్యాప్ తర్వాత మళ్ళీ 15 yearsకి వాళ్ళు అపాయింట్ అవ్వచ్చు. మరి బ్యాంకులకి కార్పొరేట్ కంపెనీలకు తేడా ఏముంటుంది ఏంటంటే, ఫస్ట్ వన్, బ్యాంకులు హైలీ లివరేజ్ ఆర్గనైజేషన్స్. అంటే మీనింగ్ ఏంది, వీటికి అప్పులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే బ్యాంకులు ప్రజలకు ఇచ్చేటటువంటి అప్పులే వాటికి ఆస్తులు. కాబట్టి ఎక్కువ ప్రాఫిట్స్ కోసం అని చెప్పేసి బ్యాంకులు ఎక్కువ రిస్క్ ఉన్నటువంటి వాళ్ళకి అప్పులు ఇచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, షేర్ హోల్డర్స్కి ప్రాఫిట్ అంటే ఎవరైతే కనుక బ్యాంకులో పార్ట్నర్షిప్ ఉంటుందో వాళ్ళకి ప్రాఫిట్ ఉండాలని చెప్పేసి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని రిస్క్ తీసుకుంటే బ్యాంకులో డిపాజిటర్స్ మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బ్యాంక్ ఎవరైతే కనుక ఓనర్స్ ఉంటారో వాళ్ళు ఈ మేనేజ్మెంట్లో లేనట్టయితే కనుక ఇలాంటి రిస్క్ తీసుకునే అవకాశం ఉండదన్నమాట ప్రాఫిట్ల కోసం. దాంతోపాటు బ్యాంక్ ఫెయిల్ అయితే అది మార్కెట్ పైన అన్ని వ్యవస్థలపైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దాంతోపాటు బ్యాంకులకు ఉన్నటువంటి ఆస్తులు, కంపెనీలకు ఉన్నటువంటి ఆస్తులు వేరే ఉంటాయి. బ్యాంకులకు ఉన్నటువంటి ఆస్తుల్ని ఈ యొక్క పర్యవేక్షించడం చాలా కష్టం. కాబట్టి
బ్యాంకుల యొక్క పర్యవేక్షణ అనేది కంపెనీల యొక్క పర్యవేక్షణతో కంపేర్ చేసినప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి కంపెనీల మేనేజ్మెంట్ అలానే బ్యాంక్స్ మేనేజ్మెంట్ అనేది వేరే వేరే సందర్భంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ బ్యాంకుల్లో మనం ఎందుకు తీసుకురావాలనుకుంటున్నాం ఈ సంస్కరణలు? ఎందుకంటే బ్యాంకులు ఇష్టం వచ్చినట్టు రిస్క్ తీసుకోకుండా, అంటే ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఓనరే మేనేజ్మెంట్ అనుకోండి, అప్పుడు ఓనర్ తనకి ఎక్కువ ప్రాఫిట్ కావాలని ఇట్లాంటి వ్యవహారాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓనర్ లేనటువంటి మేనేజ్మెంట్ ఉందనుకోండి, అప్పుడు వీళ్ళు డిపాజిటర్లకి బాధ్యతగా వ్యవహరించే అవకాశం ఉంటుందన్నమాట. అంటే డిపాజిటర్ల ఇంట్రెస్ట్ ఫస్ట్ తీసుకొని రిస్క్ కూడా జాగ్రత్తగా ఆచితూచి చేసే అవకాశం ఉంటుంది. దీన్నే మనకి ఈ యొక్క బాసెల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సూపర్విజన్ కూడా వీళ్ళు ఇదే చెప్పారన్నమాట. ఓకే, ఏమని? ఈ యొక్క మేనేజ్మెంట్లో మార్పులు తీసుకొని రావాలని చెప్పేసి. మరి ఈ విధంగా తగ్గించడం వల్ల, సిఈఓ యొక్క టెన్యూర్ కాలపరిమితి తగ్గించడం వల్ల ఏమైనా హెల్ప్ అయ్యే అవకాశం ఉందా లేదా చూస్తే కనుక ఒక క్లియర్ కట్ ఐడియా ఏం లేదు. అంటే సిఈఓ యొక్క డ్యూరేషన్ తగ్గించడం వల్ల బ్యాంక్ పర్ఫార్మెన్స్ లేదా బ్యాంక్ యొక్క మేనేజ్మెంట్ మంచిగా ఉంది అని చెప్పేసి ఒక ఇండికేషన్ ఏం లేదనమాట. లైక్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫినాన్షియల్ స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే సిఈఓ టెన్యూర్ కాలపరిమితి పెరిగినా కొద్దీ తనకు బ్యాంక్ మీద మంచి అవగాహన వస్తుంది, బ్యాంక్ యొక్క అసెట్స్ ఆస్తుల క్వాలిటీ పెరిగి బ్యాంక్ పర్ఫార్మెన్స్ పెరిగే అవకాశం ఉందంటున్నారు. అంటే అపోజిట్ చెప్తున్నారు అనమాట ఈ స్టడీలో. అంటే సిఈఓ ఎంత ఎక్కువ సంవత్సరాలు ఉంటే అంత బాగుంటుందని చెప్తున్నారు. దాంతోపాటు ఈ యొక్క బ్యాంకింగ్ రిఫార్మ్స్ మీద వేసినటువంటి పీజే నాయక్ కమిటీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే సిఈఓ తక్కువ టైం ఉండడం వల్ల బ్యాంక్ వీక్ అయ్యే అవకాశం ఉందని కూడా వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి మరి ఈ యొక్క ఆర్బీఐ డిసిషన్ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో మనం ముందు ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే స్టూడెంట్స్, ఆర్బీఐ అనేది ఈ యొక్క సిఈఓకి బ్యాంక్ పర్ఫార్మెన్స్కి ఉన్నటువంటి రిలేషన్ని గతంలో ఎలా ఉంది అని అన్నింటినీ పరిశీలించిన తర్వాతనే ఒక డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది స్టూడెంట్స్. మరి ఇక్కడ ఒక మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, మన ఇండియాలో ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ను ఎవరు రిలీజ్ చేస్తారు? హూ విల్ రిలీజ్ ద ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్స్? ఓకే, దాంతోపాటు హూ విల్ యాక్ట్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ డీసీకి చైర్మన్గా ఎవరుంటారు? మీరు కమెంట్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ థర్డ్ వన్, రష్యా ఇండియా చైనా ఎంగేజ్మెంట్స్. ఇది మనకి ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన స్టూడెంట్స్. రష్యా ఇండియా చైనా ఎంగేజ్మెంట్స్ ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. చూద్దాం అసలు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే మనకు ఈ యొక్క ఆర్ఐసి రష్యా ఇండియా చైనా అనేది ఇప్పటికీ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం డిస్కస్ చేస్తాం. ఈవెన్ చైనాతో మనకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఈ యొక్క ఆర్ఐసి అనేది స్టిల్ మన ఇండియాకి వయబుల్ అని చెప్పేసి ఆర్టికల్ చెప్తున్నారనమాట. ఫస్ట్ ఈ ఆర్ఐసి అన్న కాన్సెప్ట్ని, రష్యా ఇండియా చైనా కాన్సెప్ట్ని 1998లో టేకప్ చేయడం జరిగింది రష్యన్ ఫారిన్ మినిస్టర్ యావ్గాన్ ప్రిమకోవ్. ఓకే, దీన్ని టేకప్ చేయడం ఏంటంటే ప్రపంచంలో చాలా దేశాలు యుఎస్ఏ చెప్పినట్టుగా తమ యొక్క ఫారిన్ పాలసీని చేసుకుంటున్నాయి, దాన్ని కౌంటర్ చేయడానికి అని చెప్పేసి ఈ యొక్క గ్రూప్ను టేకప్ చేయడం జరిగింది. మరి ఈ గ్రూప్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో యూనిపోలార్ అంటే ఒకరి దగ్గరనే అధికారాలు ఉండకుండా ప్రపంచంలో దీన్ని మనం మల్టీపోలార్ వైపు అంటే బహుముఖ నాయకత్వం వైపు తీసుకెళ్లాలని తీసుకోవడం జరిగింది స్టార్టింగ్లో. ఓకే, దాంతోపాటు ఈ యొక్క ఆర్ఐసి డెమోక్రసీని కూడా ఎంకరేజ్ చేసి దానివల్ల ఒక ఆర్ఐసిలోకి తర్వాత బ్రెజిల్ కూడా జాయిన్ అయింది ఫ్రెండ్స్. ఆఫ్కోర్స్ దాని తర్వాత సౌత్ ఆఫ్రికా ఈ బ్రిక్స్ కూడా అయింది, అది వేరే విషయం. నెక్స్ట్ మరి ఈ గ్రూపింగ్స్ యొక్క ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఈ యొక్క ఆర్ఐసి కంట్రీస్ ప్రపంచంలో ఉన్నటువంటి ల్యాండ్ మాస్లో 19% ఈ కంట్రీసే ఉన్నాయి. దాంతోపాటు గ్లోబల్ జీడిపిలో 33%. ఇది ఎందుకు చెప్తున్నా అంటే స్టూడెంట్స్ మీకు ఆర్ఐసి యొక్క సిగ్నిఫికెన్స్ ఇంత ఉంది అని చెప్పేసి. దాంతోపాటు ఈ ఆర్ఐసిలో ఉన్నటువంటి 3 దేశాలు కూడా న్యూక్లియర్ పవర్ కంట్రీసే. ఇందులో ఉన్న 2 దేశాలు రష్యా చైనా ఆల్రెడీ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ కంట్రీస్. ఇండియా కూడా ఆస్పైరింగ్ కంట్రీ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఈ యొక్క ఆర్ఐసి
కోయలేషన్కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. మరి ఒకవైపు మనం ఆర్ఐసిలో ఉన్నప్పటికీ ఇండియాకి యుఎస్ఏకి మధ్యలో డిప్లొమాటిక్ రిలేషన్స్ పెరుగుతూ వచ్చినాయి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండో యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్. ఇది చాలా ఈ యొక్క ల్యాండ్ మార్క్ లేదా వాటర్ షెడ్ మూమెంట్ అని చెప్పొచ్చు ఇండియాకి యుఎస్ఏకి మధ్యలో. ఓకే, దాంతోపాటు చైనా డామినెన్స్ పెరుగుతున్నటువంటి ఈ సందర్భంలో యుఎస్ఏ అనేది ఇండియాని ఒక ఆల్టర్నేటివ్ పవర్గా చూసింది ఎక్కడ, పసిఫిక్ ఏరియాలో. మరి ఒకవైపు అమెరికాతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూనే ఇప్పుడు మనకి ఆర్ఐసి ఎందుకు ముఖ్యం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఇది ఎవరు బ్యాకప్ చేస్తున్నారు, చైనా బ్యాకప్ చేస్తున్నారు. ఓకే, ఈ యొక్క ఆర్ఐసిలో ఉన్న రష్యా, ఇండియా, చైనా ఈ ఎస్సీఓలో మెంబర్స్. దాంతోపాటు ఈ ఎస్సీఓ యొక్క పవర్ రాను రాను ఏషియాలో పెరుగుతూ వస్తుంది. మన నైబర్హుడ్ కంట్రీ అయినటువంటి పాకిస్తాన్, వెరీ సూన్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ కూడా ఇందులో చేరే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ యొక్క ఎస్సీఓలో మన ఒపీనియన్ గౌరవించబడాలంటే మనకి ఈ యొక్క ఆర్ఐసిలో మెంబర్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఆర్ఐసి మెంబర్షిప్ని కేర్ఫుల్గా డీల్ చేసుకోవాలి. దాంతోపాటు మనకి రష్యాతోని డిఫెన్స్ రిలేషన్స్ ఎంతో ముఖ్యం. కాబట్టి ఆర్ఐసి అగ్రిమెంట్ అనేది, ఆర్ఐసి గ్రూపింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్, ఈ యొక్క ఇండో పసిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఇండో పసిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చైనాని కంట్రోల్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఆర్ఐసి ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకే, ఎందువల్ల ఆర్ఐసి ఇంపార్టెంట్, ఎందువల్ల అంటే ఒకవైపు ఆర్ఐసిలోనే ఉంటూ ఇంకోవైపు మనం యుఎస్ఏతో క్లోజ్గా ఉండడం వల్ల చైనాని మనం కౌంటర్ బ్యాలెన్స్ చేయవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఏ విధంగా ఇంకేంటంటే మన భారతదేశానికి అమెరికాతోనే మొత్తం డిపెండ్ అవ్వకుండా మనకు ఒక స్ట్రాటజిక్ అటానమీ ఉంటుందన్నమాట ఈ గ్రూపింగ్లో ఉండడం వల్ల. ఎందుకంటే అన్నిటికీ అమెరికా పైన డిపెండ్ అయినా కూడా మనకి కష్టమే. సో ఫైనల్ కంక్లూజన్ రిమార్క్స్ ఏంటంటే స్టూడెంట్స్, ఇండియా షుడ్ కంటిన్యూ ఇట్స్ ఎంగేజ్మెంట్ విత్ ఆర్ఐసి. అలా కంటిన్యూ చేస్తూనే మన యొక్క నేషనల్ సెక్యూరిటీ, మన జాతి భద్రతకి కాంప్రమైజ్ అవ్వకుండా మనం చూసుకోవాలి స్టూడెంట్స్. సో ఈ విధంగా మనం డీటెయిల్డ్ న్యూస్ ఆర్టికల్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక వన్ లైనర్స్ ఏమొచ్చాయి చూద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్ ఏంటంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఇదేంటంటే స్టార్టప్స్ని ఎంకరేజ్ చేసేటటువంటి మిషన్ అన్నమాట. స్టార్టప్స్ అంటే ఈ యొక్క అంకుర సంస్థలను ఎంకరేజ్ చేసేది. ఇప్పుడు న్యూస్లో ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది ఏఐఎంఐ క్రెస్ట్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. అంటే ఇదేంటంటే ఇంక్యుబేటర్స్ యొక్క కెపాసిటీని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు తెలంగాణలో టీ హబ్ ఉంది కదా, ఏదైతే కనుక స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తుందో దాన్ని మనం ఇంక్యుబేటర్ అంటారు అనమాట. వాటిని ప్రోత్సహించడానికి ఈ యొక్క మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్ని మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామో మీకు తెలిసింది, ఎందుకంటే స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి. మరి ఈ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్లో మేజర్ ప్రోగ్రామ్స్ ఏంటంటే అటల్ టింకరింగ్ ల్యాబ్స్, అంటే ఈ యొక్క స్కూళ్ళల్లో ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేయడానికి. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, మీకు ఇందాక చెప్పాను, స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి, వాటికి కావాల్సినటువంటి టెక్నికల్ హెల్ప్ ఇవ్వడానికి. అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్, అంటే ఎవరైనా తమకు కొత్త ఆలోచనలు ఉంటే ఈ ఛాలెంజ్లో పాల్గొనవచ్చు. దాంతోపాటు మెంటర్ ఇండియా క్యాంపెయిన్, అంటే ఈ యొక్క స్టూడెంట్స్కి, రీసెర్చర్స్కి ఈ యొక్క శిక్షణ ఇవ్వడానికి, మెంటర్షిప్ ఇవ్వడానికి ఎవరైనా ముందుకు రావచ్చు ఈ ప్రోగ్రాంలో. నెక్స్ట్ అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్, అంటే ఒక కమ్యూనిటీ ఉన్నవాళ్ళు, ఒక సమాజంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఇన్నోవేటివ్గా ఏదైనా ఒక ఐడియాతో ముందుకు రావచ్చు ఇందులో భాగంగా. నెక్స్ట్ అటల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, ఇదేంటంటే ఈ యొక్క చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లో ఇన్నోవేషన్ని ప్రోత్సహించడానికి ఈ ప్రాజెక్టుని. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే స్టూడెంట్స్ సైబర్ క్రైమ్ గురించి. సైబర్ క్రైమ్, సో రీసెంట్గా ఈ యొక్క సైబర్ క్రైమ్ గురించి న్యూస్లో రావడం జరిగింది. ఎందుకంటే కోవిడ్ టైంలో సైబర్ క్రైమ్ పెరిగిపోతుందని చెప్పేసి. సో ఈ సైబర్ క్రైమ్ గురించి డీల్ చేసేటటువంటి కన్వెన్షన్ ఏంటి స్టూడెంట్స్, కన్వెన్షన్ ఆన్ సైబర్ క్రైమ్. దీన్ని మనం బుడాపెస్ట్ కన్వెన్షన్ అంటారు. మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, బుడాపెస్ట్ ఏ కంట్రీ క్యాపిటల్?
బుడాపెస్ట్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్ బ్యాంక్? ఆన్సర్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీకు బుడాపెస్ట్ కన్వెన్షన్ అనేది గుర్తుండాలి. ఇట్ గివ్స్ గైడ్ లైన్స్, ఇది మనకి మార్గదర్శకాలను ఇస్తుంది. దేని గురించి? సైబర్ క్రైమ్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని గురించి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే స్టూడెంట్స్ బ్యాంబూ గురించి. బ్యాంబూ అంటే వెదురు బొంగు గురించి. దీని గురించి ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ని తీసుకొచ్చారు, NTPS. ఇదేంటంటే ఈ యొక్క టింబర్ లేదా బ్యాంబూ విషయంలో యాప్ ద్వారా పర్మిషన్ తీసుకోవచ్చు. డైరెక్ట్ మనం ఫారెస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు. దీనివల్ల ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా అవుతుంది. ఈ పాస్ ఇస్తారన్నమాట. ఇది ఎక్స్పెరిమెంటల్గా మధ్యప్రదేశ్ అండ్ తెలంగాణలో లాంచ్ చేశారు. రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో వెరీ సూన్ దే ఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ రిగార్డింగ్ ద సుభాష్ చంద్రబోస్ అప్డా ప్రబంధన్ పురస్కార్. ఇది సుభాష్ చంద్రబోస్ గారి పైన ఇచ్చేటటువంటి అవార్డు అనమాట. ఈ అవార్డు దేనికి సంబంధించింది? డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది. అంటే ఎవరైతే కనుక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫీల్డ్లో ఎక్సలెంట్ వర్క్ చేస్తారో వాళ్ళకి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. సుభాష్ చంద్రబోస్ యొక్క బర్త్డే 23 జనవరి ఎవ్రీ ఇయర్. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇందులో వ్యక్తులకు ఇస్తారు, దాంతోపాటు సంస్థలు కూడా ఇస్తారు. ఇండివిజువల్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టిట్యూషన్స్ విల్ బి గివెన్. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఇది ఓన్లీ ఇండియన్స్కి మాత్రమే ఇస్తారు, వేరే కంట్రీ వాళ్ళకి ఇవ్వరు. మీకు ఇక్కడ క్వశ్చన్ స్టూడెంట్స్, సుభాష్ చంద్రబోస్ గారు నాయకత్వం వహించినటువంటి INC మీటింగ్స్ ఏంటి? ఫర్ విచ్ INC మీటింగ్స్ సుభాష్ చంద్రబోస్ యాక్టెడ్ యాజ్ ఎ చైర్మన్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే స్టూడెంట్స్ బిహాంద్ ఏరియా. ఈ యొక్క బిహాంద్ ఏరియా అనేది మధ్యప్రదేశ్లో సో ఉంది. ఇది రాజస్థాన్కి బార్డర్, దాంతోపాటు యూపీకి కూడా బార్డర్. ఇది వర్షాభావ ఏరియా అనమాట, అంటే వర్షాలు ఎక్కువ పడవు. మరి ఈ ప్రాంతంలో వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయడానికి, ఇరిగేషన్ని పెంపొందించడానికి వరల్డ్ బ్యాంక్తో ఈ యొక్క యూనియన్ అగ్రికల్చర్ మినిస్ట్రీ వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఏంటంటే స్టూడెంట్స్, ఇది మనకి గ్వాలియర్ చంబల్ రీజియన్లో ఉంటుంది. చంబల్ అనేది యమునా రివర్కి ఉపనదిని మనం డిస్కస్ చేసామన్నమాట. ఓకే, సో మన భారతదేశంలో ఈ యొక్క వర్షాభావ పరిస్థితులు అంటే అగ్రికల్చర్ చేసుకోవడానికి అనుకూలంగా లేనివి ఎక్కువ యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్లోనే ఉన్నాయి. ఇక్కడ 70%, ఇండియాలో 70% ఆఫ్ ద రైవైన్ ల్యాండ్ అంటే బీడు భూములు ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనం హీరోషిమా నాగసాకి. ఈ యొక్క ఏమైందంటే స్టూడెంట్స్, హీరోషిమా బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత ఏదైతే కనుక దుమ్ము ఇదంతా పైకి వెళ్తుంది కదా, అలానే రేడియో యాక్టివ్ మెటీరియల్ కూడా పైకి వెళ్తుంది కదా, అదే పైన కూల్ అయిపోయి అక్కడ వాటర్ వేపర్తో కలిసి బ్లాక్ రెయిన్గా పడిందనమాట. దాని గురించి న్యూస్లో వచ్చింది. సో రీసెంట్గా ఈ యొక్క హిరోషిమా కోర్టు ఏం చెప్పిందంటే, ఎవరైతే కనుక ఈ యొక్క అటామిక్ బాంబ్ సర్వైవర్ ఉంటారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంటు ఫ్రీ మెడికల్ కేర్ బెనిఫిట్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో హిరోషిమా అటాక్ ఎప్పుడు జరిగింది స్టూడెంట్స్? 1945 6th ఆగస్ట్లో హిరోషిమా అటాక్ జరిగింది. సో రీసెంట్గా 2020 ఈ యొక్క 75th యానివర్సరీని జరుపుకోబోతుంది అనమాట. మీకు ఇందాకనే బ్లాక్ రెయిన్ అంటే చెప్పాను. ఎప్పుడైతే కనుక ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందో అప్పుడు ఇక దుమ్ము ధూళి పైకి వచ్చి అవి కూల్ డౌన్ అయిపోయి అవి రెయిన్ లాగా పడుతుందన్నమాట. సో ఇది స్టూడెంట్స్ వన్ లైనర్స్ అన్ని కూడా. నెక్స్ట్ ప్లేసెస్ ఇన్ న్యూస్. నిన్న మిమ్మల్ని అడిగాను బోత్స్వానా అనేది ఇది ఎందుకు న్యూస్లో ఉందని అడిగాను. ఫస్ట్ వన్ బోత్స్వానా, ఇట్ షేర్ బార్డర్ విత్ నమీబియా అండ్ సో జాంబియా, జింబాబ్వే అండ్ సో సౌత్ ఆఫ్రికాతోని బార్డర్ షేర్ చేస్తుంది స్టూడెంట్స్. ఇది రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉందంటే బోత్స్వానాలో ఒకవాంగో అనే రివర్ ఉందన్నమాట. ఒకవాంగో రివర్ డెల్టా. ఈ రివర్ డెల్టా ప్రాంతంలో చాలా సాడ్ ఇన్సిడెంట్ స్టూడెంట్స్, చాలా ఏనుగులు చనిపోయినాయి అన్నమాట. ఇది ఎవరైనా చంపారా అంటే లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే వీటి యొక్క టస్క్ ఏనుగు దంతాలు అలానే ఉన్నాయి. ఎందుకంటే ఎవరైనా చంపితే వాటిని దొంగిలించి ఉండాలి. సో ఇవి మైట్ బి ఏదన్నా టాక్సిక్ ఉన్నటువంటి వాటర్ తాగి అలా చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. మరి ఈరోజు క్వశ్చన్ మీకు, దార్ఫూర్ రీజియన్ అనేది ఎక్కడ ఉంటుంది? మ్యాప్ పాయింటింగ్ చేయండి. ఇది రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది కమెంట్ చేయండి. ఓకే, నిన్నటి క్విజ్ ఎంత చూద్దాం స్టూడెంట్స్.
ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఇండెక్స్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది దేన్ని తీసుకొని ర్యాంకింగ్ తీసుకుంటుంది? నేను మీకు ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇది ఈ 4 పారామీటర్ని కూడా తీసుకొని ఈ యొక్క స్టేట్స్కి ర్యాంకింగ్ ఇస్తుందన్నమాట రూరల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే ఆల్ ది అబోవ్. సెకండ్ వన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ రీనేమ్డ్ బిలుంగ్ విలేజ్ ఆఫ్టర్ ద ఫోక్ సాంగ్ రంగాబాతి. తమ రాష్ట్రంలోని ఫోక్ సాంగ్ పేరుతోనే ఒక విలేజ్కి పేరు పెట్టారు. ఏ రాష్ట్రం అది? ఒడిషా స్టూడెంట్స్. థర్డ్ వన్, అసర్ ఆగ్మెంటింగ్ రైటింగ్ స్కిల్స్ ఫర్ ఆర్టికులేటింగ్ రీసెర్చ్ ప్రోగ్రామ్. దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంది? దీనిలో ప్రోగ్రామ్ ఏంటంటే మన రీసెర్చ్కి సంబంధించింది, కామన్ మ్యాన్కి అర్థమయ్యేలా ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం. రైట్. దీన్ని సపోర్ట్ చేసింది ఎవరు? ఎన్సిఎస్టిసి, నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి బోత్ ద ఆన్సర్స్ రైట్. సో ఆన్సర్ ఈజ్ సి. ఫోర్త్ వన్, బల్క్ డ్రగ్స్ అంటే మనం చైనా పైన ఆధారపడడం తగ్గించుకోవడానికి బల్క్ డ్రగ్ పార్క్స్ని ఎంకరేజ్ చేయడానికి రీసెంట్గా ఎన్ని వేల కోట్లను ప్రకటించడం జరిగింది? 3000 crores. ఫోర్త్ వన్, ఇస్తాంబుల్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? ఇస్తాంబుల్ కన్వెన్షన్. సో ఇది వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్కి సంబంధించిన స్టూడెంట్స్. దీని నుంచి రీసెంట్గా పోలాండ్ అనేది క్విట్ అవ్వడం జరిగింది ఇస్తాంబుల్ కన్వెన్షన్కి సంబంధించి. మరి ఈరోజు క్విజ్ ఏంటంటే ఫస్ట్ వన్, రీసెంట్గా ఇండియన్ క్లైమేట్ యాక్టివిస్ట్, ఇండియా నుంచి ఒక పర్యావరణవేత్తని ఈ యొక్క యుఎన్ జనరల్ సెక్రటరీ యాంటోనియో గుటెరస్ తన యొక్క యూత్ అడ్వైజరీ గ్రూప్లో ఆ అమ్మాయిని నామినేట్ చేయడం జరిగింది. తన పేరేంటి? సెకండ్ వన్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దీనికి సంబంధించినటువంటి రైట్ స్టేట్మెంట్ ఏంటో చెప్పండి స్టూడెంట్స్. థర్డ్ వన్, వరల్డ్ హెపటైటిస్ డే దీని యొక్క థీమ్ ఏంటి? ఈసారి మనం సెలబ్రేట్ చేసుకున్నాం కదా, థీమ్ ఏంటి? ఫోర్త్ వన్, స్మాల్ పాక్స్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏందో పిక్ చేయండి. ఫిఫ్త్ వన్, ఈ యొక్క వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డేని ఎప్పుడు మనం ఫాలో అవుతాం? సో ఇవి స్టూడెంట్స్ ఈరోజు వీడియో టాపిక్స్ అన్నీ కూడా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.